హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నేను తిరుపతికి వచ్చేసాను అనమాట. తిరుపతి రాగానే అందరికి గుర్తొచ్చేది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. సో ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడికి రావటమే కాకుండా ఇక్కడ 2-3 రోజులు బస చేసి అంటే స్టే చేసి చుట్టుపక్కల ఉన్న అన్ని టెంపుల్స్ ని లేకపోతే తిరుమలలో కింద ఉన్న ఎన్నో టెంపుల్స్ ని కూడా విజిట్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా మంది నేను మొన్న అనంతరాజ్ ఆశ్రయ 2 ఆ గ్రూప్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎంతోమంది నాకు మెసేజ్లు మెయిల్స్ చేశారు. ఇన్ కేస్ మీరు తిరుపతికి వెళ్తే డెఫినెట్గా మీరు ఏదైతే షూట్ చేశారో అనంతరాజ్ ఆశ్రయ 2 ఏదైతే ఉన్నాయో 20 లక్షలకి 2 బెడ్రూమ్ ఫ్లాట్, అది డెఫినెట్గా ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత డిస్టెన్స్ చూపించి తిరుపతికి ఎంత దూరం ఉందో మాకు చూపించండి అన్న, అండ్ ఎంత కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకెంత కన్స్ట్రక్షన్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది, అండ్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారో అక్కడికి వెళ్ళి మీరు సైట్ చూసి విజిట్ చేసి మాకు ఓవరాల్గా చూపిస్తే వీఆర్ వెరీ హ్యాపీ, మేము అందరం రెడీగా ఉన్నాం ఇంకా బుక్ చేసుకోవడానికి అని ఎంతోమంది మెసేజ్ చేశారు. కాబట్టి తిరుపతి ల్యాండ్ అవగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది అనంతరాజ్ ఆశ్రయ 2 విజిట్ చేద్దామని. జస్ట్ ఎయిర్పోర్ట్ మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి. జస్ట్ నేను ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయ్యాను, అక్కడ ఎయిర్పోర్ట్ కనపడుతుంది చూడండి, అదిగోండి, అదే మన తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్ అనమాట. ఆ ఫ్లైట్ అలా ల్యాండ్ అవగానే సో ఇంకొకటి ఏంటంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్లైట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ సైడ్ కాకుండా ఇది ఫ్రంట్ సైడ్కి ఏదైతే మన తిరుపతి వెళ్ళే రేణిగుంట రోడ్ ఎక్కుతామో మెయిన్ హైవే, ఆ హైవే వైపు ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఈ సైట్ ఉంది. దానివల్ల ఏంటంటే మనకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ ఎటువంటి ప్రాబ్లమే ఉండదు అనమాట. సో అక్కడ మీకు కనిపిస్తుంది డిక్సాన్ కంపెనీ, అండ్ ఇంకా ముందుకెళ్తే చాలా కంపెనీస్ ఉన్నాయి అనమాట. అక్కడ దూరంలో మీకు కనిపిస్తుంది అదే కన్స్ట్రక్షన్ అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని ఫ్లోర్స్ కూడా స్లాబ్లు అయిపోయినాయి అనుకుంటా, ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆయన చెప్పారు కదా 7 కొండల సాక్షిగా 7 ఫ్లోర్లే కట్టామండి, చాలా సెంటిమెంట్గా అని చెప్పారు ఆయన. యాక్చువల్గా చెప్పాలంటే ఇది 100 ఫీట్ రోడ్డు, కట్టాలనుకుంటే ఇంకొక 7 ఫ్లోర్స్ కూడా కట్టొచ్చు, బిజినెస్ చేయాలనుకుంటే ఇంకొక పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు వాళ్ళు. కానీ 7 కొండల సాక్షిగా 7 ఫ్లోర్లే కట్టారు వాళ్ళు అక్కడ. సో ఆ హైవే ఎక్కేస్తే ఇటు లెఫ్ట్కి వెళ్తే శ్రీకాళహస్తి, రైట్కి వెళ్తే తిరుపతి, స్ట్రైట్కి వెళ్తే చెన్నై వెళ్ళిపోవచ్చు నగరం నుంచి కూడా. అండ్ 2-3 డేస్ స్టే చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్ అకామిడేషన్కి అయితే ఇది రైట్ ప్లేస్. అంటే మీకు ఓన్ ఫ్లాట్ ఉంటుంది కాబట్టి. ఇవాళ రేపు హోటల్స్ భయంకరమైన రేట్లు పెరిగిపోయాయి, బట్ మన ఇంట్లో ఉంటే మనకు కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంది. ఇన్ కేసు వచ్చిన తర్వాత కూడా ఫ్లైట్ కొంచెం డిలే అయినా లేకపోతే ఫ్లైట్ కొంచెం లేట్ ఉన్నా, లేట్ నైట్ ఫ్లైట్ అయినా కానీ హ్యాపీగా అన్నీ తిరిగేసి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత కనపడుతుంది చూడండి అనంతరాజ్ ఆశ్రయ్. ఎయిర్పోర్ట్కి జస్ట్ 2 మినిట్స్ అండి. హ్యాపీగా ఇంట్లోకి వచ్చి మధ్యాహ్నం భోజనం చేసుకొని, నైట్ డిన్నర్ చేసుకొని, స్నానం చేసి ఇంటికి తాళం వేసేసుకొని మీరు హ్యాపీగా మళ్ళీ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ పోవచ్చు, ఫ్లైట్ ఎక్కి వైజాగ్ వెళ్ళొచ్చు, ఫ్లైట్ ఎక్కి విజయవాడ వెళ్ళొచ్చు, ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్ళొచ్చు, ఫ్లైట్ ఎక్కి చెన్నై వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇంకా చూశారు కదా ఎంత ఈజీగా ఎయిర్పోర్ట్ నుంచి అనంతరాజ్ ఆశ్రయ 2 ఈ లొకేషన్కి వచ్చామో. వితిన్ 2 మినిట్స్లో వచ్చామన్నమాట. అందరూ అడిగింది కూడా అదే కదా. సో ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం ఉంది, మెయిన్ రోడ్ నుంచి ఎంత దూరం ఉంది, లొకేషన్ ఎంత బాగుంది, వ్యూ బాగుందా లేదా, కన్స్ట్రక్షన్ బాగుందో లేదా, అండ్ అసలు అక్కడ కట్టారా లేదా, ఎన్నో డౌట్స్ ఉన్న వాళ్ళకి సో ఎస్ కనపడుతుంది కదా 7 కొండల సాక్షిగా 7 ఫ్లోర్స్ అయిపోయినాయి. సో ఏ బ్లాక్ అయిపోయింది, బి బ్లాక్ అయిపోయింది, మిగతా బ్లాక్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి మీకు బ్యాక్కి వెళ్తే. సో లోపలికి వెళ్ళి ఒకసారి మోడల్ ఫ్లాట్ చూద్దాం ఎలా ఉందో. ప్లీజ్ అనంతరాజ్ ఆశ్రయ 2 ఏదైతే శివప్రసాద్ గారు మనకు వీడియోలో అన్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ హౌ ఆర్ యూ? ఫైన్ అండి. జై గోవింద. వెల్కమ్ టు తిరుపతియా? వెల్కమ్ టు తిరుపతి. మా ఇంటికి మేము వచ్చినప్పుడు మేమే వెల్కమ్ చెప్పుకోవాలి కదా, మీకు ఆల్రెడీ మీరు తీసుకున్నారు. సూపర్. ఎందుకంటే ఇవాళ రేపు ఇల్లు కొనాలంటేనే చాలా భయం వేస్తుంది. చూడండి పిల్లర్స్ కూడా ఎంత స్ట్రాంగ్ గా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. పిల్లర్ సైజ్ కూడా చూడండి ఒకసారి. సో ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు పిల్లర్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటాం, అవునా కదా? అంతే కదా. సో స్ట్రెంగ్త్, లావ్, అసలు ఎంత లావ్ ఉంది లేదో. సో వీళ్ళు 20 అన్నారు, ఎంత పెట్టారో. చాలా మంది ఫస్ట్ స్టార్టింగ్ స్టీల్ ఎంత వేసారు, పిల్లర్ సైజ్ ఎంత ఉంది సార్, నిలబడుతుందా సార్ అన్ని డౌట్లు ఉంటాయి. సో చూస్తే మీరు గ్రానైట్ వేసారు. అండ్ సో స్టేర్ కేస్ కూడా చూడొచ్చు మీరు ఎంత స్ట్రాంగ్, మంచి ఐరన్ వేసి కూడా చాలా సూపర్ బిల్డప్ అని చెప్పుకోవచ్చు. ప్రసాద్ గారు ఏంటి, ఎంతవరకు వచ్చింది, ఎంత పెట్టారు ఒక్కొక్క ఫ్లాట్కి డిస్టెన్స్? అసలు మీరు 6 feet పెట్టామండి, మోర్ దాన్ 6 feet ఉంది కారిడారు.
అఫోర్డబుల్ హౌసింగ్ అనేది పేరుకే కానీ మేము ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు. ఓకే, సో 6 feet ఉంది ఈచ్ వన్. అవును. ఓకే, అండ్ ఫ్లాట్కి కూడా మధ్యలో వెంటిలేషన్కి వదిలేసారా? ఇది డక్ట్ అండి, ఖచ్చితంగా మంచి వెంటిలేషన్ ఉండడానికి. కిచెన్ కంపల్సరీ ఎగ్జాస్ట్, టాయిలెట్స్ బయటికి ఎగ్జాస్ట్, సో సూపర్ వెంటిలేషన్ ప్రొవైడ్ చేశామండి. ఓకే, సో ఇది కిచెన్కి 15 feet వెంటిలేషన్ వదిలేసాం. ఓకే ఓకే ఓకే, సో ఇది కిచెన్, అది వాష్రూమ్స్. అవును. సో ఇదేంటంటే డెఫినెట్ గా లోపల గాలి బయటికి వెళ్ళాల్సిందే, అంతే కదా. మరీ కరిపించి పెట్టినా కానీ బాగోదు. సో బ్రిక్ వాడారు, హాలో బ్రిక్ అయితే ఏసీసీ బ్రిక్స్ అండి. ఓకే, ఏసీసీ బ్రిక్స్, అవి రెడ్ బ్రిక్స్. రెడ్ బ్రిక్ కూడా వాడారు. రెడ్ బ్రిక్ కూడా వాడారు, కానీ రెడ్ బ్రిక్ ఎక్కువ వాడారు. మీకు 20 లక్షలకి ఎలా వర్కౌట్ అయిందండి? మొత్తం కూడా వాడేవాళ్ళమే అండి, కానీ రెడ్ బ్రిక్ అనేది అవైలబిలిటీ చాలా తక్కువ. ఇంత పెద్ద హ్యూజ్ ప్రాజెక్ట్ కి ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే ఓకే, ఇట్స్ ఇంపాసిబుల్. సో వేర్ ఎవర్ దెర్ ఇస్ ఎన్ ఎస్సిటీ, ఖచ్చితంగా అక్కడ మనం రెడ్ బ్రిక్ వాడాము. ఒకసారి చూడవచ్చు మీరు, ఆల్మోస్ట్ ఈ సైడ్ మొత్తం రెడ్ బ్రిక్ వాడారు, మొత్తం కూడా రెడ్ బ్రిక్ వాడారు మొత్తం కూడా. ఎక్కడ క్వాలిటీ విషయంలో మేము కాంప్రమైజ్ అనమాట. ఓకే, మరి రోషన్ గారు మాట్లాడాలంటే ఆ క్వాలిటీ ఉండాలి కదా. ఇప్పుడు ఏం లేదు, మన వీడియో చూసిన తర్వాత అసలు ఈ ప్రాజెక్ట్ కట్టారా లేదా, అసలు స్టార్ట్ అయిందా లేదా, ఎంతవరకు వచ్చింది, రోషన్ గారు చూడకనే చెప్పొద్దండి. అందుకనే సో మీకు ఒక నమ్మకం, భరోసా, రండి. హ్యూజ్ హాల్ అని చెప్పను కానీ మనకి ఎంత అవసరమైందో ఒక గెస్ట్ హౌస్కి, ఒక ఇంటికి అంత హాల్ అయితే నీట్గా ఇచ్చారు. సార్ ఇది ఆల్మోస్ట్ ఒక 13 feet ఉంటుందా? 10/14 అండి, 14/10. 14/10 విత్ ఎక్స్ట్రా బాల్కనీ ఆల్సో. లోపలికి వస్తే ఒకసారి హాల్లో నుంచి ఒక బాల్కనీ బయటికి ఇలా రావచ్చు. సో ఇలా కాసేపు కూర్చొని కొండలు కనపడుతున్నాయి, కొండలు చూడొచ్చు. ఇవన్నీ కనపడేవన్నీ కంపెనీస్ అండి, మీకు చుట్టుపక్కల అన్నీ కూడా కంపెనీస్ అనమాట. సో మీకు ఇక్కడ ఎంట్రన్స్ వస్తుంది. సో మీకు అన్నీ కూడా యూపీవీసీ వాళ్ళే ఇవి ఇచ్చారనమాట. సో మంచిగా లాక్ చేసుకోవచ్చు. ఇవి కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం జస్ట్ మీకు హాల్ ఉంది, హాల్లో నుంచి రాగానే మంచి కిచెన్, మంచిగా ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆల్రెడీ కొంత ఇంటీరియర్ చేసిన డెమో ఫ్లాట్ ఉంది, అది కూడా చూపిస్తాను నేను. జస్ట్ మీకు ఏం ఇంటీరియర్ చేయకముందు ఎలా ఉంటుందో ఫ్లాట్ సైజ్ అనే దానికోసం నేను చూపిస్తున్నాను ఇది కూడా. సో ప్రసాద్ గారు, ఈ కింద వేసిన టైల్స్ మార్బుల్ ఇది విట్రిఫైడ్ టైల్స్ అండి, మంచి 2x2 సైజు విట్రిఫైడ్ టైల్స్, ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఇప్పుడు నేను కొనడానికి నాకు వర్క్ చేసిస్తున్నారా, ఊరికి ఇచ్చేస్తున్నారు? ఇట్లా మీకేమైనా చేస్తాం. మాటికి ఒక సెకండ్ ఇవ్వాలనిపిస్తుంది ప్రసాద్ గారికి. సో మీరు ఇలా వస్తే కొంచెం, ఇది ఒక ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది కూడా మీకు మంచిగా 6x6 కాట్ పడుతుంది. అండ్ వెంటిలేషన్కి మళ్ళీ మంచిగా యూపీవీసీ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం మస్కిటో ఇది కూడా ఇచ్చారన్నమాట, నెట్. కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు మనం అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. వెంటిలేషన్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలామంది ఏంటంటే చిన్న సైజ్ ఇచ్చారు కాబట్టి వెంటిలేషన్ ఉండదు అనుకుంటాం మనం. బట్ చిన్న సైజ్ ఇచ్చినప్పటికీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇటు సైడ్ వీలైతే అటు సైడ్ మంచిగా విండోస్ పెట్టారు. హ్యాపీగా గాలి వస్తుంది, వెలుతురు ఉంటుంది. గాలి వెలుతురు ఇవన్నీ బాగుంటే ఇంట్లో చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ పోతాయి అని మా పెద్దవాళ్ళు చెప్తుంటే నేను విన్నాను. సో దీనికి కావాల్సినంత వెలుతురు ఉంది. పర్ఫెక్ట్గా చెప్పారండి. ఇంత వెంటిలేషన్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఎస్, మీరు మళ్ళీ లోపలికి వస్తే దిస్ ఈజ్ అనదర్ బెడ్రూమ్ అండి. సో ఈ బెడ్రూమ్లో కూడా మీరు మంచిగా 6x6 కాట్ వేసుకోవచ్చు. అండ్ కావాలంటే కిడ్స్కి చిన్న కాట్ కూడా వేయచ్చు మళ్ళీ. సో ఇక్కడ మనం కబోర్డ్స్ పెట్టుకోవచ్చు కావాలంటే. అండ్ ఇక్కడి నుంచి కూడా మీకు ఇటు వెంటిలేషన్ ఇచ్చారు. ఇదిగో ఇది ఒక వెంటిలేషన్ అండి, కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఐరన్ గ్రిల్స్ ఎలానా పెట్టుకుంటాం అనుకోండి. కాదు అనుకుంటే హాల్లో కాసేపు చిన్నగా ఫ్యామిలీ కాఫీ తాగాలన్నా లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా హ్యాపీగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ వ్యూ చూసుకుంటూ. ఇది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మీకు వ్యూ ఇలా కనపడుతుంది. అదే పైన ఫ్లోర్కి వెళ్తే కొండలు అలా కనపడతాయి, మీరు అక్కడ చూడొచ్చు. కొనడానికి వస్తున్నారా, మాట్లాడటానికి వస్తున్నారా? నేను కూడా మాట్లాడి ఫస్ట్ తర్వాత కొనడానికి వచ్చా. అమ్మా
ఓ ఎక్కడ వాళ్ళు మీరు? తిరుపతి వాళ్ళే. మీకు తెలియదు ఇక్కడ కట్టినట్టు? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రండి, నేను కొంటున్నాను, మీరు కొందరు. సో దట్ ఈస్ సో నా మీద నమ్మకంతో కొనడానికి వచ్చారు. అక్క నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. క్వశ్చన్లు నన్ను అడగడం లేదు, మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని ప్రాజెక్ట్ మాకు ఇచ్చేయండి, మొత్తం అగ్రిమెంట్ వేసేసి తీసేసుకోండి. సో ఇదొక వాష్రూమ్ అండి, ఇదొక వాష్రూమ్, 2 వాష్రూమ్స్ ఇచ్చారు. మనకు కావాలి అనుకుంటే దీన్ని కూడా కన్వర్ట్ చేయొచ్చు, ట్యాప్స్ పెట్టుకొని స్నానం కమోడ్ లాగా. దీన్ని కమోడ్ కూడా చేసుకోవచ్చు మనకు కావాలంటే, ఎవరి ఇష్టం వాళ్ళది. అవును. సో ఇది ఓవరాల్గా మనం ఏదైతే చెప్పామో 637 స్క్వేర్ ఫీట్ మొత్తం బిల్డప్ ఏరియా అంతా కూడా బ్యూటిఫుల్ సైజ్ ఆఫ్ 2 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మీకు చూపించాము. మంచిగా లాక్ చేసేసుకొని. హాయ్ హాయ్ హాయ్, బాగున్నారా? బాగున్నాను. చెప్పారు కదా, అవును, రప్పించారు మీ కామెంట్స్ తోటి. మీరు కొన్నారా లేదా? సో మీకు తిరుపతిలో సొంత ఇల్లు లేదా? ఇంకేం కట్టుకుంటావు, ఇక్కడ కొనుక్కుందాం అందరం. ఎందుకు? ఫ్యూచర్ మీరు ఎక్కడ ఉంటారు? బస్ స్టాండ్. మరి 20 లక్షలకి ఏం దొరుకుతుంది మనకి? మీరు గంట కాదు 2 గంటల తర్వాత రమ్మండి, మిమ్మల్ని ఇంటికి ఎవరు రమ్మన్నా తొందరగా? మాకు క్లబ్ హౌస్ ఉంది, నీట్గా పిల్లలు ఆడుకుంటారు. లోపల గ్రాసరీ ఉంది, కావాలంటే అక్క కొనుక్కుంటుంది. మీదేం పనిలేదు ఇంకా. మంచి క్లబ్ హౌస్ చూడండి సైజు. సో ఇది ఆల్రెడీ వర్క్ చేయించిందండి. ఇంటీరియర్స్ కావాలంటే చేపించిస్తామండి. ఓకే. సో ఇట్ డిపెండ్స్ అపాన్, కొంతమంది గెస్ట్ హౌస్ లాగా ప్రిఫర్ చేసుకుంటున్నారు. సో మంచిగా టీవీ యూనిట్ చిన్నది, మంచిగా నీట్ గా ఉంది. ఒక రౌండ్ ఎల్ షేప్ హ్యాపీగా సోఫా వేసుకోవచ్చు. అండ్ కిచెన్ కూడా వర్క్ చేయించిన తర్వాత, ఇంటీరియర్స్ చేయించిన తర్వాత, కబోర్డ్స్ పెట్టిన తర్వాత ఎంత స్పేస్ వచ్చిందో చూడండి. ఇదంతా మనకి కబోర్డ్స్ పెట్టారు, పైన పెట్టారు, ఇది సరిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మీకు మంచిగా వెలుతురు వస్తుంది, ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ హ్యాపీగా ఒక ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక బాల్కనీ, ఇటు సైడ్ కూడా మీకు పార్క్ వ్యూ ఉంటుందండి. పార్క్ వ్యూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది. మంచి వెంటిలేషన్. దట్ ఇస్ ఆల్ 1 acre park. ఇది ఏ బ్లాక్ అండి? ఇది ఏ బ్లాక్ అండి? అది బి బ్లాక్. ఇది బి బ్లాక్. సి బ్లాక్ అయిపోయింది ఆల్మోస్ట్. అది సి బ్లాక్, వెనక డి బ్లాక్. ఇంకా ఎన్ని బ్లాక్లు ఉన్నాయి కన్స్ట్రక్షన్? అట్లా EFGH ఇంకా 4 ఉన్నాయి. 8 బ్లాక్స్. సో 4 అయితే కంప్లీట్ అయిపోయింది. 4 అయితే ఇమీడియట్ ఇంకా కంప్లీట్ అయిపోతాయి. సో ఏంటన్నా మీరు కొన్నారా ఇక్కడ? అవును సార్. ఏ ఫ్లాట్ ఇదేనా? 202 సార్. ఇది పైంది. సెకండ్ ఫ్లోర్. సో డిజైన్ ఎలా చేసుకోవాలి ఇది చూస్తున్నారా ఏంటి? అది చేస్తాను అంటే మోడల్ చూద్దామని. అవునా, ఎక్కడ మీది? నేను టీటీడీ సార్, టీటీడీ ఎంప్లాయీ. సార్ వాళ్ళు ఆఫీస్ వచ్చి మా ఏరియాలో ఎంఆర్పల్లి. సొంత లేదు తిరుపతిలో మీకు? సొంత ఇల్లు ఉంది, అయినా కానీ కొనుక్కున్నారు. వర్క్ జరుగుతుంది. సెకండ్ ఫ్లోర్. వస్తాను మీ ఇంటికి కూడా. ప్రసాద్ గారు, మొత్తం ఫ్లోర్ లో ఎన్ని ఇల్లు ఉన్నాయండి? అంటే ఏ టవర్లో A1 A2 ఉందండి. మధ్యలో 21 ఫీట్ గ్రీన్ జోన్ ఉంటుంది. దీంట్లో 18 ఉంటాయి, దాంట్లో 18 ఉంటాయి. 18. సో ఈ 18 ఫ్లాట్లకి ఎన్ని లిఫ్ట్లు ఇచ్చారు? 18 ఫ్లాట్లకు 2 లిఫ్ట్స్ ఇచ్చాము. ఆ 18కి మళ్ళీ 2 ఇచ్చాము. మొత్తం 4 లిఫ్ట్స్ పర్ టవర్. అంటే 9 ఫ్లాట్లకి ఇటు సైడ్ ఒక లిఫ్ట్, 9 ఫ్లాట్లకి ఇటు సైడ్ ఒక లిఫ్ట్. సరిపోతుంది. లిఫ్ట్ సైజ్ కూడా చూడండి మీరు. చాలా పెద్ద లిఫ్ట్. సో ఇది ఓవరాల్ 13 ప్యాసింజర్స్ లిఫ్ట్. ఆటోమేటిక్. సూపర్. అట్లయితే ప్రాబ్లం లేదు. దట్టు జాన్సన్. ఇది లిఫ్ట్. ఇది లిఫ్ట్ లాబీ లిఫ్ట్. ఓకే, ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. సో చాలా బిగ్ సైజ్ ఇచ్చారండి. అవునండి. ఒకటి 16 ప్యాసింజర్స్, ఒకటి 13 ప్యాసింజర్స్. సూపర్, సరిపోద్ది. రాగానే ఇది లాబీ. సో వెయిటింగ్ ఏరియా బాగుంది నీట్గా. సో ఓవరాల్గా అయితే చాలా బాగుంది. ఈ బడ్జెట్లో కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకైతే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఇవాళ రేపు ఏమొస్తున్నాయి, సిమెంట్ పెరిగింది, ఐరన్ పెరిగింది, శాండ్ పెరిగింది. శాండ్ అసలు దొరకట్లేదు. మరి డోర్లు ఏది కొందామన్నా కానీ డోర్లు పెరిగిపోయినాయి.
అలాంటిది ఈ రోజుల్లో ఏమీ రాని అంటే ఒక 20 లక్షలకి పల్లెటూరులో నార్మల్ ఖాళీ ల్యాండ్లో కూడా ఇల్లు కట్టుకోవాలంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఈరోజు. సో అలాంటి రేట్లు పెరిగిన క్రమంలో కూడా అనంతరాజ్ ఆశ్రయ 2 తిరుపతిలో అందరికీ అందుబాటులో ఇల్లు అందించాలని చెప్పేసి పసుపులేటి శివప్రసాద్ గారు వాళ్ళ టీం ఆలోచించి, బట్ వచ్చే డివోటీస్ని కూడా మైండ్లో పెట్టుకొని చాలా తక్కువ ధరకి మంచి ఇల్లుని అందిస్తున్నారు. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఛాన్స్ అండి. డెఫినెట్గా వచ్చే డివోటీస్కి కావచ్చు, తిరుమల భక్తులకు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తిరుమల భక్తులకు కావచ్చు, అందరికి కూడా వచ్చిన 2-3 డేస్ ఆల్ డే హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి క్లబ్ హౌస్ కూడా ఉంది. సో చాలా బ్యూటిఫుల్ క్లబ్ హౌస్, వెరీ బిగ్ క్లబ్ హౌస్ కూడా వచ్చింది. కాబట్టి పార్క్స్, క్లబ్ హౌస్, వాకింగ్ ట్రాక్ అండ్ బయట కూడా 100 ఫీట్ రోడ్, నో డిస్టర్బెన్స్. ఫ్లైట్ దిగ్గానే 2 మినిట్స్లో మీ ఇంట్లోకి వచ్చే అంత మంచి ఫెసిలిటీస్తో అనంతరాజ్ ఆశ్రయ 2 చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన ఈ ఇంటిని అందరూ కొనుక్కోవాలని, దీంట్లో కూడా నేను కొనుక్కున్నాను. కాబట్టి చుట్టుపక్కల చాలా కంపెనీస్ ఉన్నాయి, కొనుక్కున్నా కానీ 11,000 12,000 రెంట్ కూడా వస్తుంది ఈ అపార్ట్మెంట్లో. మంచి ఫెసిలిటీస్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ టు సుమన్ టీవీ అండ్ రోషన్ గారు.